రేపుతున్నాయి. సమావేశానికి హాజరవుతున్న సమయంలో ఎస్కలేటర్ ఒక్కసారిగా ఆగిపోవడం, ప్రసంగ సమయంలో టెలిప్రాంప్టర్ పనిచేయకపోవడం ట్రంప్కు వరుస షాకులు ఇచ్చాయి. ఈ ఘటనపై వైట్ హౌస్ సీరియస్ అయింది, విచారణకు ఆదేశించింది. సెప్టెంబర్ 23న న్యూయార్క్లో జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యేందుకు ట్రంప్, మెలానియా వెళ్లారు. కానీ యుఎన్ హెడ్ క్వార్టర్స్లో ఎస్కలేటర్ ఒక్కసారిగా ఆగిపోయింది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఇది యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్కలేటర్ వద్ద ఎదురైన పరిణామంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తే మెలానియా అయోమయానికి లోనయ్యారు. వేచి చూడకుండా ఎస్కలేటర్ ఎక్కుతూ ముందుకు సాగిపోయారు. ఈ ఘటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సీరియస్ అయ్యారు. ఇది భద్రతా పరిణామాలకు విరుద్ధమని, ఉద్దేశపూర్వకంగా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సలేటర్ షాక్ తర్వాత ప్రసంగ సమయంలోనూ ట్రంప్కు మరో అనుభవం ఎదురైంది. టెలిప్రాంప్టర్ ఒక్కసారిగా పనిచేయకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. కానీ ట్రంప్ ఏమాత్రం తడబడకుండా ప్రింటెడ్ కాపీ పట్టుకుని అలవోకగా ప్రసంగం కొనసాగించారు. ఐరాస నుంచి నాకు దొరికిందల్లా పాడైన ఎస్కలేటర్, పనిచేయని టెలిప్రాంప్టర్ మాత్రమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ట్రంప్. యుద్ధాలపై ఐరాస పాత్రను తీవ్రంగా విమర్శించారు. ఈ ఘటనలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. మా అధ్యక్షుడికి బుర్ర ఉంది కాబట్టి సరిపోయింది అంటూ ఓ ట్వీట్ చేశారాయన. సరదా సెటరికల్ కోణాన్ని పక్కన పెడితే టెలిప్రాంప్టర్ లేకపోయినా అమెరికా విదేశాంగ విధానంపై ట్రంప్ స్పష్టంగా, సమంజసంగా ప్రసంగించినట్టు అందరూ గమనించారా అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఒకవైపు ఐరాసపై తీవ్రమైన విమర్శలు, మరోవైపు విచిత్రమైన ఘటనలు. అమెరికా అధ్యక్షుడికి ఎదురైన ఈ చేదు అనుభవం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.